బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమదేశ్ షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్నకి కాల్ చేయండి. టకటకా కాల్ చేస్తే చకచకా నాతో మాట్లాడేయచ్చు. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్, హ్యాపీ క్రిస్మస్. మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు మాధవి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా మాధవి గారు? ఫస్ట్ టైమా? అవునండి, ఫస్ట్ టైం ఇది. అంతకు ముందు చేశాను కానీ నిన్న కూడా చేశాను, అలా హోల్డ్ లో పెట్టారు, రాలేదు. ఇది థర్డ్ టైం హోల్డ్ లో ఉండి రావడం ఇవాళ కలిసింది లక్కీగా. ఓకే. జీపీఎస్ వల్ల. అచ్చా, ఇంకా లంచ్ అయిపోయిందా? చెప్పాను కానీ అది కూడా కట్ అయిపోయింది ఆ రోజు కూడా. అయ్యయ్యో, లంచ్ చేసేసారా? లంచ్ ఇంకా అవ్వలేదండి, మీకోసం ట్రై చేస్తూ ఉన్నాం అలాగా. ఏం వండారు? ఈ రోజు టొమాటో పప్పు, వంకాయ కూర, క్రిస్మస్ స్పెషల్ పులిహోర. ఓహో, ఓకే, వెరీ గుడ్. ఇంకా అండి, ఏంటి విశేషాలు? చక్కటి పాట పాడొచ్చు కదా. చక్కటి పాట. పాట బాగా కోల్డ్ చేసిందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, సౌండ్ చాలా తక్కువ వస్తుంది వాల్యూమ్. బాగా కోల్డ్ చేసింది. ఓకే, కోల్డ్ చేసిందా? అయితే టిప్ అయినా చెప్పండి. టిప్ చెప్పనా? చెప్పండి. సరే, అయితే మీకు అలోవెరా ఉంటుంది కదా, అలోవెరా. అవును. అలోవెరాని మార్నింగ్ రోజు దాని పైన ఉన్న ఆ రేప తీసేసి దాన్ని బాగా 10 times బాగా కడిగి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి, మన ఇంట్లో ఒక తెచ్చుకున్న పసుపు వేసుకుని రోజు ఎర్లీ మార్నింగ్ బ్రష్ అవ్వగానే అట్లా ఒక 90 days తింటే మనకి యూట్రస్ లో గానీ ఏమన్నా ఉన్న ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఉంటే, పీరియడ్ సరిగా రాని వాళ్ళకి కానీ, ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కానీ తొందరగా తగ్గిపోతుంది అన్నది. మంచి రెమెడీ అది, నేను చేస్తా, నాకు బాగా తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను క్వశ్చన్ అడిగేస్తున్నా, వినండి జాగ్రత్తగా. ఈజీగా అడగాలా? ఈజీగా అడగండి. ఈ రోజు ఆడపడుచులందరినీ చక్కగా ట్రై చేస్తాను. టీవీలో అయితే మీకు ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. అమ్మో, ఇమేజ్లు అస్సలు రావు నాకు. లేదు, టీవీలో డిస్ప్లే అవుతుంది ఆల్రెడీ, చూడండి. చూసి చెప్పండి హీరోయిన్ ఎవరో సరదాగా. ఆల్రెడీ ఒక హీరో అయితే వచ్చేస్తున్నారు, ఆయన చాలా ఫేమస్ అండి, 90s హీరో. నేను టీవీ లేదు నాకు. ఇప్పుడు లేరు ఆయన, బట్ ఆయన ఫేమస్ హీరో. తరుణ్ కాదు, లేరు. ఉదయ్ కిరణ్. మీరు షూర్ అంటే లాక్ చేసేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. ఉదయ్ కిరణ్ నేనండి. ఏదో ఒక పాట పాడండి అయితే ఉదయ్ కిరణ్ కి సంబంధించి. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, అది చాలా ఉన్నాయి కదా, మనసంతా నువ్వే. అంతేనా? ఓకే, మరి లాక్ చేసేస్తున్నాను. ఉదయ్ కిరణ్ గారు అని అంటున్నారు, లాక్ చేసేసా. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? లక్ష్మి ఫ్రమ్ గుంటూరు. ఓహో, గుంటూరు నుంచి లక్ష్మి గారు. ఇందాకే మీ ఫ్రెండ్ కాల్ చేశారండి, మాట్లాడా. మా ఫ్రెండ్ కాదండి, కానీ మా సిటీ మేట్ అన్నమాట. మా సిటీ మేట్ అంటే మా గుంటూరు వాస్తవ్యులే కదా. అవునవును. ఏంటి గుంటూరు వాళ్ళందరూ ఒకేసారి పని కట్టుకొని కాల్ చేసినట్టున్నారు నాకు. మా గుంటూరు వాళ్ళ అభిమానం మీరు అర్థం చేసుకోవట్లేదండి, అంత అభిమానం. నిజమే అండి, చాలా అభిమానం ఎక్కువ, అందుకే డైలీ కాల్స్ చేస్తున్నారు అసలు తూచా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు వాసులందరికీ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తున్నారు? హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి స్పెషల్? ఇవాళ ఏం మామూలే అండి, స్పెషల్ ఏం లేదు. మామూలేనా? ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా క్రిస్మస్ పార్టీ? ఉన్నారండి, కానీ ఇక్కడైతే ఊళ్ళో ఎవరు లేరు. మీ ఫ్రెండ్స్ అందరికి విష్ చేసేసారా? చేసామండి. ఓకే, ఫోటోలు తీసుకున్నారా క్రిస్మస్ ట్రీ దగ్గర? లేదండి, వెళ్ళలేదు. లేదు. హౌస్ వైఫా మీరు? అవునండి. ఓహో, ఓకే. అవునండి, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, పాప బాబు. చదువుతున్నారా లేకపోతే జాబ్స్ చేస్తున్నారా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? పాప బీటెక్ అండి, బాబేమో 10th. ఓకే.
అయితే సంతుర్మం కాదు అంటారు. కాదు కాదు కాదు. స్కూల్లో ఏమైనా సీక్రెట్ శాంతా ఇలాంటివి ఏమైనా ఆడుతున్నారా పిల్లలు? ఏంటండి సీక్రెట్ శాంతా సీక్రెట్స్ ఆట అంటే? అంటే ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, ఎవరి పేరు వస్తే వాళ్ళకి. ఆహా, ఏం లేదండి, వాళ్ళకి హాలిడే ఇచ్చారు. హాలిడే ఇచ్చేసారా? బెటర్, ఇంకైతే గిఫ్ట్ కొనాల్సిన అవసరం లేదు. అవును. ఓకే, సెలబ్రేట్ చేశారా ముందు రోజే స్కూల్లో? చేసినట్లున్నారండి, నేను ఆఫ్టర్నూన్ చేశారు. ఓకే ఓకే. ఇంకా అండి ఏంటి విశేషాలు? ఏం లంచ్ చేశారు? లంచ్ వాళ్ళ వాట్ ఈస్ దిస్ అండి, ఏం చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్సా? వంకాయ పులుసు చేశారా? అవునండి. ఓహో, మీరు వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాలి. ఓకే, అది చిక్కుడుకాయ కూర అండి. చిక్కుడుకాయ కూర. ఓకే, వెరీ గుడ్. క్రిస్మస్ కదా, బిర్యానీ ఏమైనా వండాల్సింది. మాది కాదు కదండి. ఓకే, పచ్చిది అన్ను సంక్రాంతికి వండుతాం. సంక్రాంతి కానీ గారిసలు ఇవన్నీ ఉంటాయి కదా. అవును, మళ్ళీ వెంటనే పండుగలు ఉన్నాయి కదా, సో ఒకేసారి తినాలి అనే విధంగా. ఓకే, గుడ్ గుడ్. అది ముప్పైకి వస్తుంది కదా, 28. వెళ్తున్నారా పార్టీకి ఏమైనా? లేదండి, ఎక్కడికి లేదు. సరే, పాట పాడొచ్చు కదా. నేను పాడతాను కానీ మీరు విన్ చేయట్లేదు. వాళ్ళకి ఎన్నో రోజులు లెక్క చెప్పమంటారా? నేను ఇక్కడే ఉండి వింటూ ఉంటాను, మీరు పాడేయండి. పాడతాను. ఏడారెటురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏంతో కని పరురై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని కొండలు నాతో నడిచేనా. ఇక తర్వాత గుర్తురాట్లేదు. అంతేనా? అసలు ఏ సినిమా మూవీ ఇది? జాను అండి, పాట చాలా బాగుంటుంది. సినిమా మూవీ పేరేంటంటున్నా? జాను. జాన్. ఓకే ఓకే, నైస్ నైస్, బాగా పాడారు, థ్యాంక్ యూ. అంటే సినిమా పేరు కూడా తెలుసుకోలేను, చండాలంగా పాడానా? అవునండి, నాకు స్ట్రైక్ అవ్వలేదు ఏ పాట ఏ సినిమా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఓకే, బాగుంటుందండి, అందులో ఆ సాంగ్ బాగుంటుంది. చదవాలండి మూవీ, వినండి, చాలా బాగుంటుంది అది. విన్నానండి, సినిమా కూడా చూసాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాట పాడినందుకు. ఓకే, ఇంకా హెల్త్ టిప్ కూడా చెప్పేయండి, నేను క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని. హెల్త్ టిప్పా? కొంచెం ఎవరన్నా సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళు డైలీ పెరుగన్నంలో అరటిపండు నంచుకొని తింటుంటే తొందరగా బరువు పెరుగుతారండి. ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు పెరుగన్నంలో అరటిపండు నంచుకొని తింటే త్వరగా బరువు పెరుగుతారు. ఓహో, పెరుగన్నంకి బనానాకి ఏంటండి అసలు లింకప్? నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు ఆ రెండు కలిపి తింటే కొంచెం బరువు పెరుగుతారండి. ఓకే, అయితే నైట్ టైం తినకూడదు, మధ్యాహ్నం తినొచ్చు. అయితే మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం అయితే అటు ఇటు ఉరుకులు పరుగుల వల్ల అరిగిపోద్ది తొందరగా, లావర్ అంటారా? అవునండి. ఓకే, స్లిమ్ అవ్వాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం తినండి పెరుగు విత్ బనానా. నైట్ టైం తింటే మాత్రం లావ్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి. మంచి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం పూట తింటేనే బరువు పెరుగుతారు. మధ్యాహ్నం తిని పడుకోకూడదు, తింటే ప్రాబ్లం లేదు, డైలీ తినకూడదు, ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. అవును అవునండి. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, అడగండి. సరే, టీవీలో మీకు ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. ఇమేజ్ నాకు రాదండి. ఇమేజ్ ఎందుకు రాదు? అందరు టీవీలో వస్తుంది. నాకేమో స్లోగా వస్తుంది యూట్యూబ్ లో, ఇంతలో టైం అయిపోతుంది. సరే, ఇమేజ్ ఇవ్వండి పోనీ. ఓకే, ఇమేజ్ ప్లీజ్. చూడండి, ఎవరా హీరోయిన్? ఇంకా రాలేదండి. ఆవిడ కూడా బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్, 90s హీరోయిన్. తను కూడా ఏంటండి 90s హీరోయిన్, చాలా ట్రెడిషనల్ గా ఉంటారు ఆవిడ, మూవీస్ అన్ని ట్రెడిషనల్ గా ఉంటాయి. ఇంకా రాలేదండి. సౌందర్య ఆవిడలానే ఇంకా ఎవరున్నారు 90s? రాలేదు మేడం, ఇంకా ఇమేజ్ రాలేదు. ఒక్క సెకండ్. జడ్జ్ గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. స్నేహనా? అదేంటి, నేను రాధిక అనుకుంటున్నానే. కాదు, స్నేహాని. సరే, లాక్ చేసేస్తున్నా అయితే. ఓకే, ఇమేజ్ కాస్త రివీల్ చేయండి. వావ్, స్నేహ గారు కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
హలో నమస్తే అండి. హలో, కాస్త గట్టిగా మాట్లాడేయండి. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి. నాతో మాట్లాడేయండి. హలో నమస్తే అండి. పల్లవి గారు. నమస్తే, మేరీ క్రిస్మస్. మీ పేరు? నా పేరు జ్యోతి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. జ్యోతి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగానే మాట్లాడుతున్నా అండి. ఓకే, చెప్పండి. ఏ ఊరు? ఖమ్మం అండి, ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారా? ఏంటి భయపడుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నర్వస్ ఫీల్ అవుతున్నారు. లేదు, కొంచెం టెన్షన్ ఉంది. చాలా సార్లు చేశానండి, విన్ అవ్వలేదు నేను. చాలా సార్లు చేశారు, అయినా విన్ అవ్వట్లేదు. ఈసారి ఎలా అయినా మీరు విన్ అవ్వాల్సిందే అండి. మీరు గట్టిగా సంకల్పించుకోవాలి. మరి ఆ? మీరు గట్టిగా కోరుకోవాలి అంటున్నా. తప్పకుండా అండి, ప్రతి ఒక్కరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఆ లక్కీ టిప్లో పోతుంది పాపం చాలా మందికి. అవునండి. సరే, వాయిస్ బాగుంది, పాట పాడొచ్చు కదా. పాట. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సమానం, సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి. అంతేనా? అయిపోయిందా? హలో జ్యోతి గారు. హలో, సాంగ్ అయిపోయిందా? డివోషనల్. టెన్షన్ వస్తుంది బాగా. అయ్యయ్యో, అలా టెన్షన్ పడకూడదండి. మన విజయ గారు అందరు ఎలా కాల్ మాట్లాడుతారు చూడండి చక్కగా. అవునండి. ఇంకా అండి, ఏంటి విశేషాలు? లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి లంచ్. ఏం వండారేంటి? అలా గోంగూర శనగపప్పు ఆలు ఫ్రై. అంతేనా? ఆలు ఫ్రై తినడానికి వస్తా నేను. రమ్మంటారా వద్దంటారా? రండి. ఏ పప్పు తినరా ఏంటి? ఆ పప్పు డైలీ తినేదే కదా, ఆలు కొంచెం ఫ్రై బాగుంటుంది అందుకు. ఓకే ఓకే, రండి మరి, తప్పకుండా రావాలి. సరే, తప్పకుండా వస్తాను. మీ ఊరు పేరు చెప్పలేదు సరిగా. ఖమ్మం అన్నారు కదా? ఖమ్మం అండి. ఓకే, ఖమ్మం స్పెషల్ ఏంటి? ఖమ్మం స్పెషల్ అంటే ఇక్కడ ఖమ్మం కిల్లా ఉంది. కమ్మలా? కిల్లా చిల్లా అంటే? కిల్లా అంటే ఆ కోట అండి, కిల్లా కోట. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, చాలా లో వస్తుంది. కిల్లా కోట, కిల్లా అంటే కోట. కిల్లానా? ఓకే ఓకే, కోట. ఖమ్మం కోట ఫేమస్ అంటారా? అవునండి. మరి అలా అయితే నా కోసం ఒక కోట కట్టించి పెట్టొచ్చుగా, వస్తా. అందరూ హృదయాల్లో కోటలు కడుతూనే ఉన్నారండి. మీ గురించి హృదయాల్లో కోటలు కట్టడం వేరు, డైరెక్ట్ గా కోటలో ఉండడం వేరండి. అవి కట్టేవాళ్ళు వేరే ఉంటారండి మీకు. అలా అంటారా? సరే, మీ హృదయాల్లో నా గురించి కోట ఉంది కదా, అయితే ఓకే. ఉందండి, చాలా ఉంది, పెద్ద కోటే ఉంది. ఎక్కడైనా అబ్బాయిలు మేడలు కోటలు కట్టారంటే అమ్మాయి కోసం ఓకే. ఇక్కడ విడ్డూరం మీరు కోటలు కడుతున్నారు నా కోసం. ఓకే, సరే పాట పాడేయండి ఫాస్ట్ గా. పాడే కదండి పాట. పాడేస్తారంటారా? సరే, ఏదైనా టిప్ చెప్పండి, నేను క్వశ్చన్ లోకి వెళ్ళిపోతా. టిప్స్ అంటే సడన్ గా గుర్తురాట్లేదండి. కాల్ మాత్రం చేసేస్తారా టక్కున్ టిక్కున్ టక్కు అని? చెప్పాలి. గుర్తురాట్లేదండి సడన్ గా. గుర్తురాట్లేదా? ఎలా గుర్తు రాలేదంటే ఎలా? ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరికాయలు ఈ సీజన్ లో అమ్మో అందరూ భయపడతారు, కానీ ఈ సీజన్ లో సరే, రేపైనా కాల్ చేసినప్పుడు తప్పకుండా చక్కగా పాట పాడాలి, అలాగే టిప్ కూడా చెప్పాలి, సరేనా? సరే అండి, ఈజీగా అడగండి మీరైతే క్వశ్చన్. మీరు పాటలు పాడరు కానీ నేను ఈజీగా అడగాలి. ఆశ దోశ అప్పడం వడ. పాడే కదండి, దేవుడి పాట పాడేది, సాయిబాబా పాట. ఈరోజు గురువారం. సరే, నేను ట్రై చేస్తా, అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినండి. ఈజీగా అడగండి. ఓకే. అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి అస్సలు పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వస్తే పచ్చడి ఎవరది? చెప్పాలి, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి, ఒకరంటే మరొకరికైతే అస్సలు పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, కానీ వారి మధ్యకు ఎవరైనా వస్తే పచ్చడి. నోరండి. ఇంకా నోరుతో పచ్చడి చేస్తారా? పళ్ళు. ఇంకా పళ్ళు, నాలుక. ఒకరంటే ఒకరికి పడదు, ఇక్కడ అన్ని జాయింట్ లో ఉంటాయి కదండి నోట్లో. అది చట్నీలు చేయడానికి పూర్వకాలంలో యూజ్ చేస్తారు.
అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు జయలక్ష్మి. ఓకే జయలక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాస్త గట్టిగా మాట్లాడండి. మేము ఉండేది కర్ణాటక. ఇప్పుడు మా అత్త ఇంటికి వచ్చిందాము. తిరుపతిలో కర్ణాటక ఉన్నాము నుంచి. 20 మీ రోజులు అత్తిల్లు ఇంకా. ఎక్కడండి? ఏమండి? మీ అత్తగారి ఇల్లు ఎక్కడా? తిరుపతిలో. తిరుపతి. కర్ణాటక నుంచి తిరుపతి దగ్గరే అయితే. అవును, కర్ణాటక ఎంత, దగ్గర. 2 అవర్స్ జర్నీయా, 3 అవర్సా? ఇల్లే. లేదు, 6 గంటలా? అవర్ అవుతుంది. నాకు ఒక్క పీస్ కూడా అర్థం కాలేదు. 6:30 7 అవర్ అవుతుంది. 6-7 గంటలా? అమ్మో చాలా దూరమే అయితే. అవునండి, కర్ణాటక స్పెషల్స్ ఏంటి అసలు అక్కడ? స్పెషల్ ఏం లేదమ్మా. ఏం లేదా? ఏదో విడియానో ఏదో అంటారు కదా, వెడియాపం ఫేమస్ కాదా? ఏం లేదు. ఏం లేదా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అసలు కర్ణాటకలో? మైసూరు నేషనల్ పార్క్ ఇదేనే విశేషాలు. అంతేనా? సరే, తిరుపతి ఫేమస్ ఏంటి? అంతే, అమ్మవారికి చూసేది అదే స్పెషల్. ఓకే, బాలాజీకి చూసేది అదే స్పెషల్ మా కళ్ళకి. అంతేనా? మరి లడ్డు మిస్ అయిపోతారా మీరు? చెప్పరా? లడ్డు వడ. ఈ మాట వెంకటేశ్వర స్వామి గారు వింటే ఎంత హట్ అవుతారు తెలుసా? లడ్డు ఇస్తారు. బాలాజీ అంటున్నారు, మరి లడ్డు మీరు విషయం చెప్పట్లేదు. అవునవును, లడ్డూనే విశేషాలు. లేదు, లడ్డు కింద విశేషాలు, ఆ నాయనకి చూసేదే విశేషాలు. ఓకే, సరే పాట పాడండి మీరు. కర్ణాటక పాట పాడాలి ఈసారి మీరు. కర్ణాటక పాట ఆ లాంగ్వేజ్ లో పాడండి. కర్ణాటక పాట అంటే మీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది, எனக்கு தெரியும், எனக்கு అర్థం అవుతుంది. ఓకేనా? ನಂದಿದ ದೇವರಿಗೆ ದೊರಕ ನಿಂತರೆ ರಕ್ಷಣೆ ಉಂಟೇನೆ, ಕೈ ಹಿಡಿದಾತ ಕಂಗಾಲಾದರೆ ಹೆಣ್ಣಿನ ಬಾಳೆ, ಹೆಣ್ಣಿನ ಬಾಳೆ. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళకి అర్థం కాలేదేమో, నాకు అంత కొంత అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, మరి టిప్ కూడా చెప్పేసి. బాగుండారమ్మా, చాలా బాగుండారు అంటే. థ్యాంక్ యూ, మీరు కూడా బాగున్నారు. నేను చూడలేకపోతున్నా, బట్ వాయిస్ విని నేను చెప్తున్నా. ఈ రోజు ఫస్ట్ టైం కాల్ దొరికింది, చాలా ఖుషి. ఓకే, సరే అండి, మీరు హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. ఫాస్ట్గా చెప్పాలి హెల్త్ టిప్. హెల్త్ టిప్ ఇది చెప్తాను. చెప్పండి. గరం మసాలా, మిరియాలు దేనికి యూస్ చేస్తే బెటర్ కదమ్మా? కాల్ గొలుసు. అర్థం కాలేదు. కాల్ గొలుసు చైన్. అవునవును. రవంత సున్నము, రవంత వంట సోడా, 2 నీళ్ళలో కలిపించి దాంట్లో వేస్తే వైట్ అవుతుంది. ఓకే, సోడాలో ఇంకొకటి ఏమన్నారు? సున్నము. సోడా, సున్నము. కొంచెం వేడి నీళ్ళలో గొలుసులు వేస్తే బాగా తలతల మెరుస్తాయి అంటారా? మురికి వదిలేస్తుందా? ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. మరి క్వశ్చన్ అడుగుతున్నాను. ఈజీగా ఉండేది అడగమా, ఫస్ట్ టైం చూస్తాము. ఓకే ఓకే, టీవీకి దగ్గరలోనే ఉన్నారా? నన్ను చూస్తున్నారా? చూస్తా ఉండాలి. ఏ కలర్ శారీలో వచ్చాను చెప్పండి, అగ్ని పరీక్ష మీకు. బ్లూ శారీ, రెడ్ బ్లౌజ్. వెరీ గుడ్. అయితే మీకు స్క్రీన్ లో ఒక ఇమేజ్ అయితే వచ్చేస్తుంది, చూసి చెప్పండి. సరే సరే. ఇమేజ్ ప్లీజ్. ఆల్రెడీ వచ్చేసింది, డిస్ప్లే చూడండి. ఇంకా రాలేదు. ఆవిడ ఫేమస్ హీరోయిన్, మాటలతోనే అసలు మైమరిపించేసింది ఆ సినిమాలో. చెప్పాలి ఫాస్ట్ గా. కుచ్ కుచ్ హోతా హై అద్రలు చేసిండారు. కుచ్ కుచ్ క్యూ హోతా మై యహా పే హే. పేరు
సరే ఒక డైలాగ్ అయితే చెప్తా. ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే అంటది ఆవిడ. షారుఖ్ ఖాన్, కాజల్. కాజల్ కాదండి, తన తెలుగు హీరోయినే. తెలుగు హీరోయినా? సీతమ్మ వాకిట సినిమాలో ఉంది తను. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇమేజ్ ఒకసారి రివీల్ చేయండి. అంజలి గారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండని, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టిటి బట్టచీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్. హాయ్, నమస్తే. మీ పేరు? శివాని. శివాని. అవునండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గుంటూరు అండి. గుంటూరేనా? మాట్లాడాను అంతకుముందు మీతో. ఎప్పుడు మాట్లాడారు? 10 రోజుల క్రితమా? అవును. అంతేరా? 10-15 డేస్ అయింది. మళ్ళీ కాల్ కనెక్ట్ అవ్వట్లా. మళ్ళీ తర్వాత ఎందుకు కాల్ చేయలేదు నాకు? చేస్తున్నాం, కాల్ కనెక్ట్ అవ్వట్లా. అంతేనంటారా? ఇది అబద్ధం, ప్రతిసారి ఇలాగే అంటున్నారు. ఇంకా కొత్తగా చెప్పాలి అబద్ధం. ఓకే కాదు, ఇది నిజం. ఇది నిజమా? ఓకే. ఏం చేస్తుందా సార్? ఇన్ని రోజులు నన్ను మిస్ అయ్యారా మీరు? మిస్ అయ్యాము. కాకపోతే డైలీ వాచ్ చేస్తూ ఉంటాము. కాకపోతే కాల్ కనెక్ట్ అవుతే అదొక హ్యాపీ. అప్పుడు మీరు ఏమనుకోవాలి? సరే ఈరోజు కనెక్ట్ అవ్వలేదు, ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం పాడాలనుకున్నారు, అదంతా ప్రిపేర్డ్గా ఉండాలి ఒక రోజు. అలా ఏం ఉండదు, అంటే కాల్ కనెక్ట్ అవ్వదుగా, అయినప్పుడు ఆలోచిద్దాం అన్నట్టు. ప్రిపేర్డ్గా ఉన్నారనుకోండి, నాతో మాట్లాడేయచ్చు, చక్కగా పాటలు కూడా పాడేయచ్చు. ఈసారి నుంచి అలా రెడీగా ఉంటా. కానీ అలా ఉన్నప్పుడు కాల్ కనెక్ట్ అవ్వదు, అందుకని ప్రిపేర్ ఉన్నాం అనమాట. ఓకే. ట్రై చేసి చేసి విసుగు చెందానంటారా? అవును, మాకు బాగా. ఓకే. హ్యాపీ క్రిస్మస్ అండి. ఏంటండి? హ్యాపీ క్రిస్మస్ అంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళారా మీ ఫ్రెండ్స్ ఇంటికి? విషెస్ చెప్పారా? అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. వెళ్ళారా ఫ్రెండ్స్ దగ్గరికి? విషెస్ చెప్పేశారా? ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఎవరు లేరా? ఓకే. అంతా హిందూసే ఉన్నారు. ఇంకా అండి ఏం వండారు ఇవాళ? పప్పు, మెంతికూర పప్పు. అంతేనా? అంతే, అదొక్కటే చేస్తా. ఓకే. లంచ్ కోడానికి ఏంటి? అప్పడాలు. అప్పడాలా? అప్పడాలు విని మాట ఎన్ని రోజులు అవుతుందో నేను. అవునా? మా ఇంట్లో పప్పు చేసినా సాంబార్ చేసినా అప్పడాలు వేయమంటారు. నిజంగా పప్పు అప్పడాల కాంబినేషన్ ఒకటి, ఇంకోటి పప్పు ఆమ్లెట్ ఒకటి చాలా బాగుంటది. అవునవును. నాకైతే బిర్యానీయే ఆ 2 ఐటమ్స్. అవునా? ఓకే, పాట పాడండి. పాట ఏం పాడాలి, గుర్తుకు రావట్లా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అని ఏం లేదు, అందరూ ఇష్టమైన హీరోలే మా హీరోలే అంటారా? అంతే, ఏ మూవీ బాగుంటే అది చూడటమే. మరి నేనంటే మీకు ఇష్టమేనా? చాలా. అమ్మో, తడబడకుండా ఆన్సర్ చెప్తున్నారు. ప్రిపేర్డ్? లేదు, చూస్తూ ఉంటాం కదా, బాగా మాట్లాడతారు అట్లా అనుకుంటా ఉంటాం. ఓకే, సరే. మీ ఫేవరెట్ హీరో ఎవ్వరు చెప్పట్లేదు, మరి పాట అయినా పాడాలి కదా ఏదో ఒకటి. సరే, ఏదో ఒకటి అట్లా పాడేస్తాను. ఆకులో ఆకులో వద్దు ప్లీజ్, ఈ ఆకులో ఆకు పువ్వులో పువ్వులు నాకు వద్దు, ఈ పాటలు పాడద్దు అసలు. అంటే ఈసారి ప్రిపేర్ గా ఉంటా, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి పాట, అలా పాడండి. అవునా? గుర్తు రాలేదు కదా? సరే, నెక్స్ట్ టైం అయినా మీరు కరెక్ట్ గా మంచి పాట పాడాలి, సరేనా? నెక్స్ట్ టైం గ్యారంటీ ఏదన్నా ప్రిపేర్ గా అయ్యి పాడతాను. ఓకే, అయితే హెల్త్ టిప్ చెప్పండి, క్వశ్చన్ అడిగిద్దాం. అందులో వాయిస్ కూడా బాగా జలుబు చేసి రావట్లేదు అన్నమాట. సరే, మీకు జలుబు కదా, మరి తగ్గడానికి ఏదైనా ప్రయత్నాలు చేశారా? చేస్తున్నా అండి. ఏం ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చెప్పండి, అదే హెల్త్ టిప్. వేడి నీళ్ళల్లో కళ్ళు వేసి రోజు డైలీ గార్లిక్ చేస్తున్నా. ఓకే, వేడి నీళ్ళలో కళ్ళు వేసుకొని గార్లిక్ చేస్తే పోతుంది అంటారా గొంతు నొప్పి, జలుబు? గ్రోత్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా పోయి బాగుండిద్దని అట్లా చేస్తున్నా. రోజు డైలీ హాట్ వాటర్ కొంచెం తాగుతా ఉన్నా.
ఓకే. అట్లా చేస్తా ఉంటే బాగుంది. మొన్న లాస్ట్ వీక్ అయితే ఇంకా అసలు రాలా వాయిస్. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. మరి టీవీ ఎదురుగానే ఉందా మీకు? ఉన్నానండి. నన్ను చూస్తున్నారా? బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ వేసారు. అమ్మో, ఆడవాళ్ళు చెప్తున్నారు. ఓకే అండి, మరి టీవీలో ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అయిపోయింది, చూడండి ఒకసారి. చూస్తున్నాను. డిస్ప్లే అయిపోయింది, చూసి చెప్పండి ఎవరో ఆ హీరో. రాలేదు ఇంకా. ఆయన ఒక తమిళనాడు వెట్రికం. తమిళనాడు హీరోనా? తమిళనాడు హీరో, ఫేమస్. విజయ్ అంటారు. ఏం కలిసారా అయింది ఆయన్ని? విజయ్ దళపతి. ఎలా తెలుసు మీకు? ఆయన సినిమాలు చూస్తారా? చూస్తాంగా. ఏ సినిమా అంటే ఇష్టం ఏంటి ఆయనదా? అది వింది ఇంకా ఉన్నాయి. మా పిల్లలు కూడా ఎక్కువ అవి చూస్తారు. షూర్ అయితే మీ మాట మీరు మార్చుకొని అంటారా? మార్చుకోండి. షూర్. సరే, కరెక్టో కాదో ఒకసారి చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. వావ్, విజయ్ దళపతి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఇందాక కాల్ చేసింది, మళ్ళీ మీరేనా ఇప్పుడు? లేదండి, ఇప్పుడే చేస్తున్నామండి. ఇప్పుడే చేస్తున్నారా? ఏ ఊరు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరియా? మీరు అండి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఓ బాబు అండి. బాబా ఏం చదువుతున్నాడు? చిన్న బాబు అండి. చిన్న బాబా అయితే మాటలు రాలేదు. అవునండి. ఇల్లంతా చిందర వందర చేసి ఇల్లుపీకి పందిరేనా? ఏంటండి? ఇల్లుపీకి పందిరేస్తూ ఉంటాడా అంటున్నా. బాబా చాలా చాలా అల్లరి చేస్తుందండి. పాపం అల్లరి తట్టుకోలేక మీరు. అవునండి. ఇంకా అండి ఏం వండారు ఈ రోజండి? మెత్తళ్ళండి. మెత్తళ్ళు మజ్జిగ సారండి. మంచి కాంబినేషన్స్ అయితే. అవునండి. అవును, వెస్ట్ గోదావరిలో ఎక్కడండి మీ ఊరు? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం. ఓకే, అక్కడ ఫేమస్ ఏంటి? ఫేమస్ అండి తెలీదండి. బెల్లం ఫేమస్ అండి అక్కడ. అవునండి. చూసారా, నేను అడిగితే అవునండి అంటున్నారు. అంటే ఇంట్లోనే ఉంటాం కదా, తెలియదండి. ఓకే, ఇంకా పాట పాడొచ్చు కదా? అదే దేవుడి పాట పాడతారండి. ఓకే. మహాశక్తి మన దీప నివాసిని మూలోపాలకు మూల ప్రకాశిని మణి దీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచంచల మగు మనోసుకాలు మణి దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపుటలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు. అంతేనండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అలాగే హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. చెప్పండి మేడం. హెల్త్ టిప్ చెప్పండి. టిప్ అండి, అది తులసాకు రసం ఉంటుంది అండి, అందులో కొంచెం తేనె వేసుకుని పిల్లలకి పట్టిస్తే మంచిదండి. ఓహో, ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. ప్రతి ఒక్కరు తులసి ఆకులు వాడుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి మేడం. కొంచెం సింపుల్గా అండి. సింపుల్గా అడుగుతున్నానండి, ట్రై చేస్తాను. ఇద్దరు అక్క చెల్లెలండి, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా ఒకరినొకరైతే చూసుకోరు, ఎవరాళ్ళు? ప్రపంచం మొత్తం మీద ఇద్దరు అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెలు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా కూడా ఒకరినొకరు అస్సలు చూసుకోలేరు. పాపం కదా, ఎంత కష్టాలు వచ్చాయి వాటికి. అయ్యో, కానీ అవి చూస్తాయి, ఒకరినొకరు చూసుకో. అక్క చెల్లెళ్ళు తిరిగి చూసినా ఒకరినొకరు చూసుకోరు. నా క్వశ్చన్ లోనే ఉంది మీకు క్లూ, జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఇద్దరు అక్క చెల్లెలు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా కూడా ఒకరినొకరు చూసుకోలేరు. కళ్ళు కళ్ళు కళ్ళ కాళ్ళ కళ్ళండి. కళ్ళేనా? ఎవరు చెప్పారు? నాకే నేనే అనుకున్నానండి. మీ పేరు? పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, తాడేపల్లిగూడెం నుంచి. ఓకే, లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
సో షో టైం అయితే అయిపోవచ్చేసింది. సో ఈ రోజు విన్నర్స్ ఎవర్స్ అన్నదైతే నేను ఇక్కడ చిట్స్ రూపంలో తీస్తున్నాను. లక్కీ డ్రా సో విన్నర్ వచ్చేసి లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ రోజు విన్నర్ అయితే లక్ష్మి గారండి, కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరికి బీఆర్కే ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇలాగే మా షోని ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.